अस्मत् गुरुभ्यो नमः। श्रीमते रामानुजाय பெருமானும் திவ்ய திருவடிகளே சரணம். श्रीमते रामानुजाय नमः. धनुर्मासकृत త్రివింశతితమ దినం 23rd డే. ఈరోజు ధనుర్మాసంలో ఇక విష్ణు సహస్రనామ హనుమాన్ చాలీసా అయిన తర్వాత 23వ పాసురం యొక్క అర్థ వివరణ అందుకుంది ప్రయత్నం చేద్దాం. శ్రీమతే రామానుజాయ నమః. ఆళ్వార్ పెరుమాళ్ దివ్య దివ్య శరణం. ఓం 22వ రోజు. ఓం అస్మద్గురుభ్యో నమః. శ్రీమతే రామానుజాయ నమః. श्रीशैलेशदयादिगुणानं यतीन्द्रप्रभुनं वन्दे रम्यज मातरं मुनिं लक्ष्मीनाथसमारम्भां अस्मदाचार्यपर्यन्तां वन्दे गुरुपरम्परां. यो नित्यमच्युतपदाम्बुजयुग्मरुक्मा व्यामोहतस्थलितगानि तृणाय मेने अस्मद्गुरोर्भगवतो अस्य दयैकसिन्धो रामानुजस्य चरणौ शरणं प्रपद्ये. माता पिता युवतयस्तनया विभूति सर्वं यदेव देवेन मदन्वया. आद्यस्य न कुलपतेर्वकुलाभिरामम् श्रीमत्तदङ्घ्रियुगळं नमामि मूर्धना. भूतं सरस्य महदाहयपटनाथ श्रीभक्तिसारगुणशेखरयोगिवाहान् भक्ताङ्घ्रेण परकालयतीन्द्रविश्रान् श्रीमत्पराङ्कुशमुनिं प्रणतोऽस्मि नित्यम्. ॐ भगवन्नारायण अभिमतामरूप स्वरूप रूप गुणविभव ऐश्वर्या श्रीरादि अनाधिक अतिशया संख्येय कल्याण पद्मवनालयां भगवतीं श्रियं देवीं नित्यानपायिने निरवध्यां देवदेव दिव्यमहिषेमखिलजगन्मातरम् आत्महमातरम् अशरण्यशरण्या अनन्यशरणः शरणमहं प्रपद्ये. ध्यानं वन्दे पद्मकरां प्रसन्नवदनां सौभाग्यदां भाग्यदां हस्ताभ्यामभयप्रदां मणिगणैर्नानाविधे भूषितां भक्ताभीष्टफलप्रदां हरिहरब्रह्मादिभिस्सेवितां पार्श्वे पङ्कजसङ्घपद्मनिधिर्युक्तां सदा शक्तिभिः सरसजनयने सरोजहस्ते धवलदराजगन्धमार्यशोभे भगवति हरिवल्लभे मनोगे त्रिभुवनभूतिकरे प्रसीद मह्यम्. హరే ఓం. ఈ దర్శనమిస్తున్నటువంటి ఈ హనుమ స్వామి, ఈ హనుమ ఈ చికాగోలోకి సరిగ్గా మేము అడుగు పెట్టగానే మమ్మల్ని అనుగ్రహించాలా అన్నట్టుగా స్వామి వేం చేశారు ఈ చికాగోలోకి ప్రప్రథమంగా. అందుకని ఈ హనుమ మా హనుమ అని మేము భావిస్తూ ఉంటాం. ఇప్పుడు మా కోసమనే వేం చేసి అనుగ్రహించడానికి అయినా. ఓం శ్రీమతే రామానుజాయ నమః. గురు పరంపర ఉమామహేశ్వరరావు శ్రీశైలేశదయా పాత్రం
माता पिता अरे पूर्वपीठिका श्रीमती सुशीला पाटोरे from Cincinnati, Ohio. Ah. जय श्रीमन्नारायण महिला रामाजरा
श्रीविष्णुरूपैति ध्यानम् श्रीमहाविष्णुकैङ्कर्यरूपे श्रीगोविन्द गोविन्द गोविन्द श्रीमहाविष्णुराघव खंडे अमेरिका देश इलियनॉय प्रदेशे शिकागोनगरतः अस्मद्गृहे अस्मत्पूजागृहे भगवद्भागवतस्य अस्मिन् वर्तमानव्यावहारिकभवान् षष्ठसंवत्सराणां मध्ये विश्वावसुनामसंवत्सरे उत्तरायणे ఇంకా ఉత్తరాయణ తర్వాత దక్షిణాయన ఇంకా ఉత్తరాయణ రాలేదు. ఉత్తరాయణ మనకి సరిగ్గా తల్లి సంక్రాంతి నాటికి ప్రారంభం అవుతుంది.
దక్షిణాయనే హిమవంతరుతో ఇది కూడా అప్పుడే హిమవంతరుతో పుష్యమాసే శుక్లపక్షే పౌర్ణమైందా పుష్యమాస బహుళపక్షే పౌర్ణమి అయిపోయింది పుష్యమాసే బహుళపక్షే షష్ఠి చతుర్థ్యాం తిథౌ శుభ నక్షత్రే ఆశ్లేష నక్షత్రే శ్రీ రామ పరివారే లక్ష్మణ పెరుమ లక్ష్మణ శ్రావణ మాస తిరునక్షత్ర మాస నక్షత్ర మహోత్సవే ఆశ్లేష నక్షత్రే శుభవాసరే బహుళ తృతీయ బహుళ తృతీయ మాధ్యంతిక సమये 11:30 వరకే ఉంది బహుళ తృతీయ మా బహుళ తృతీయ మహోత్సవే శుభ అడిగితే చెప్తుడిగానమ్మా బహుళ తృతీయ మహోత్సవే శుభ నక్షత్రే ఆశ్లేష నక్షత్రే శుభవాసరే వాసరే శుభవాసరే సోమవాసరే మంగళ భౌమవాసరే మంగళవాసరే పూజావాసరే శుభ సంధ్యాయాం సాయం సంధ్యాయాం భగవద్ ఆచార్య కైంకర్య రూపేణ శ్రీనివాస రామానుజాంతర్జాతీయ గోష్ఠీ సదస్యేభ్యః సగురు ధైర్యం చంద్రార్కం వంశాభివృద్ధ్యర్థం మనో అభిలషిత కామనా సిద్ధ్యర్థం సిద్ధ్యర్థం రాజస్థాని భగవద్భాగవతాచార్య కైంకర్య భరతా సిద్ధ్యర్థం సాయంకాలే హనుమాన్ చాలీసాయుక్త శ్రీ విష్ణు సహస్రనామ పారాయణే మంత్రభాగం చిరంజీవి శ్రీనివాస ఆచార్యులు శ్రీ పెరుంబుదూరు కందాళ మహోదయ శ్రీనివాస ఆచార్యులు శ్రీ పెరుంబుదూరు కందాళ మహోదయ అధికాగోరగత మంత్రభాగం ఆచార్య ముఖేన కారయిష్యే అనంతరం ఉత్తర పీఠిగా శ్రీమతి సమహీర కొకిరామోదయ న్యూయార్క్ నగరత ఉత్తర పీఠిగా ఆచార్య ముఖేన కారయిష్యే ధ్యానం క్షీరోధన్వత్ ప్రదేశే శ్రీనివాస ఆచార్యులు శ్రీ పెరుంబుదూరు గంధర్వబాబు మంత్రం జయ శ్రీమన్నారాయణ హరి ఓం హరి ఓం విశ్వవిష్ణుర్వశంకారో భూతభవ్యభవత్ప్రభు భూతకృద్భూతకృద్భావో భూతాత్మా భూతభావనః భూతాత్మా పరమాత్మా చ పుత్రాణాం పద్మాగతి అగ్రేయ పురుష సాక్షి క్షేత్రజ్ఞో అక్షర ఏవ చ
योगो योग विधानेता प्रधान पुरुषेश्वरः दानधर्मोपस्त्रीमान् केशवः पुरुषोत्तमः सर्वशिवस्थान भूतादिनिधिरव्ययः सम्भवो भावनो भर्ता भवः प्रभुरीश्वरः स्वयंभू शम्भुरादित्य पुष्कराक्षो महात्मनः अनादिनो दाता विधाता दातस्तवः अप्रमेयो ऋषिकेश पद्मनाभो वरप्रभु विश्वकर्मा मनुष्यस्य सवितो देवः अग्राह्यस्य सुदकृष्णो वेदाक्षपदक्षणः नभूतश्रेय गुप्तामा पवित्रं मङ्गलं परम् ईशान प्राणो ज्येष्ठश्रेष्ठप्रजापति गर्भो गर्भो माधवो मधुसूदनः ईश्वरो विक्रमीदस्मि सीता विक्रमक्रमः अनुत्तमोदरादर्श कृतज्ञ कृतिरात्मवान् सुरेशरणं ब्रह्म विश्वनेता प्रजाभवः आत्मवत्सरोऽप्यालः प्रत्ययस्तरोदर्शनः अयस्वरेश्वरस्तत्त्वादिरक्षितः यशागतिर्मेयात्मा सर्वयज्ञविनिष्ठितः वसुमनाथस्य समात्मासम्यदस्तमः अमोघपुण्डरीकाक्षो जगन्मा विशाकृतिः लोकाध्यक्ष स्वराध्यक्ष धर्माध्यक्ष चतुरात्मा चतुर्व्यूह चतुर्नाम भोजनम अनुभवचेता विश्ववतु उपेन्द्रो वामनप्रां सरमोगस्तुः अतीन्द्र संगो वेद्यो वैदत्तदायोगी नीतमाधवो मधु अतीन्द्रियो महामायो महोत्सवो महाबलः महाबुद्धिर्महावीर्यो महाशक्तिर्महातिथि अनिर्देशो भद्रीमानमेयात्ममादिदिग् महेश्वरो महेपत्ति अनिरुद्धो गोविन्दपति हरिचित्तमनोत्तमः निरञ्जनाव सदमः प्रजापति अमृतसरो दक्षिणात्मः
ఆదిదేవో మహాదేవో
Oh, Govinda, Hari Govinda, Govinda, Hari Govinda. ఉత్తర పీఠిగా ఉత్తర పీఠిగా శ్రీమతి సుమహీరా కుకిరాల.
विनाशाय च दुष्कृतां धर्मसंस्थापनाय नारायण शब्दमात्रं नारायण शब्दमात्रं तत्सर्वं क्षम्यतां देव नारायण कृते वाचा मनसे नारायण समर्पयामि श्रीमन्नारायण समर्पयामि इति श्रीनाथशतसहस्रकाय संहिता मोक्षधर्मे श्रीकृष्णयुधिष्ठिरसंवादे श्रीकृष्णामक्षेत्रं एकोनपञ्चाशदधिकशततमः सर्वं जय हो रामानुजा जय जय रामानुजा శ్రీమూర్తి సుమహీర కొకిరాల ఫ్రమ్ న్యూయార్క్ మనకి అద్భుతంగా శ్రీ విష్ణు సహస్రనామ పూర్వ పీఠికని ఉత్తర పీఠికని అందించారు మంత్ర భాగాన్ని చిరంజీవి శ్రీనివాస ఆచార్యులు శ్రీ పెరంబుదూరు గంధాళబాబు అందిస్తే ఇక మరి సుమహీర కొకిరాల వారిని హనుమాన్ చాలీస అందించమందామా జయ శ్రీమన్నారాయణ अतुलितवरधामं स्वर्णशैलापदेहं धनजवनकुशानं ज्ञानेन त्रगण्यं सकलवर्णं बालदेशं सर्वपतितं नमामि यस्वरीकृतवासिं नशते भूतलक्षतं रामाय रत्नं नीलात्मजं यत्र कीर्तनं तत्र तत्र कृतमस्तकाञ्जलिं बाष्पवारिकैपोढलोचनं नारसिं नमकलक्षदान्तकं मनोजवं मारुततुल्यवेगं शंकर
राम लक्ष्मण जानकी जय बोलो हनुमान। राम लक्ष्मण जानकी जय बोलो हनुमान की। रामाय रामभद्राय रामचंद्राय वेदसे रघुनाथाय नाथाय సీతాయ పదయే నమః. ఓం తమస్మిన్ చెప్పగలరా? సుమా. రాజ నిర్యోగే ప్రమాణం హరిసత్తమా హనుమాన్ అత్రమాస్తాయ దుఃఖ క్షయకరో భవ. మరొకసారి. सीता लक्ष्मण भरत शत्रुघ्न हनुमत समेत श्री रामचंद्र भगवान की जय. पवन सुत हनुमान की जय. అందంగా హనుమాన్ జై. తొమ్మిదిగా ఇవాళ కార్యక్రమం అంతా మీ చేతిలో పెట్టేశాం అన్నమాట. ఇప్పుడు 22వ రోజమ్మా ఈరోజు. కనుక 22వ పాసురాన్ని కూడా మీరే అందించి 22వ రోజు 22వ రోజు పాసురాన్ని కూడా మీరు అందించి అక్కడికి మీ కార్యక్రమం ముగుస్తుంది. ఆ తర్వాత పారిశ్రామిక యొక్క అర్థ వివరణ 5 అవసరాలు అందిస్తుంది. 22nd పాసురం. ఎందుకంటే ఎప్పుడు సుశీలమ్మ గారి కంఠమే వినపడుతోంది. సరే ఇవాళ రండి.
అద్భుతమైన పాశురాన్ని అందించారు సుమా. మన అందరికీ శాపంలో తొలగిపోయేటటువంటి శాపం అనేటటువంటిది మనం బాధిస్తూ ఉంటుంది కదా. అటువంటి మన శాపాలను తొలగించేటటువంటి పాశురము అంటారు ఈ పాశురం అన్నమాట. మనకి ఎటువంటి కష్టము ఉండకుండా కష్టాన్ని తొలగించేటటువంటిది, సుఖాన్ని కలిగించేటటువంటిది అంటాము. చాలా చక్కగా చదివారా తల్లి సుమ? అనేక అనేక మంగళాశాసనాలు. ఎందుకంటే ఈ పాశురాలన్నీ కూడా ఎవరి నాలుక మీదుగా కొంచెం కొంచెమైనా సరే దొర్లితే వాడు ధన్యులు అయినటువంటి విధంగా భావిస్తాం మన పెద్దవాళ్ళు. తిరుప్పావే ఒక్క మారైనా ఒక్కసారైనా ఒక పదమైనా, చివరికి ఒక పాసురం చదవండి, లేకపోతే ఒక పదమైనా చదవండి అనేవారు. తిరుప్పావై చాలు ప్రభావం అంత గొప్పది అని వాళ్ళు విశ్వసించారు. కనుక ఎవరెవరు మన గోష్ఠిలోకి రాగలుగుతూ ఉంటే, ఏమాత్రం ప్రవేశం ఉన్నా, ఏమాత్రం దాని గురించి అవకాశం ఉన్నా, వాళ్ళని ఒక్కసారైనా ఒక పాసురమైనా చదవమని అంటాం. నిజానికి ఎప్పుడప్పుడు మా సుమహిళ అయితే మొత్తం తిరుప్పావయ్యే మనకు అందిస్తూ ఉండేది దేవుడికు. ఇప్పుడు ఈ 22వ తారీఖు నాడు, 22 తారీఖు అంటాను నేను, 22వ రోజు ధనుర్మాసం ప్రారంభమై డిసెంబర్ 16 ప్రారంభమైంది. జనవరిలోకి వచ్చేసాం. అప్పుడే మనం అందరం నూతన సంవత్సరంలోకి ప్రవేశింపజేసింది తల్లి గోదాదేవి. 2026 ఇందులోకి మనం పాశురముల ప్రకారంగా 26వ రోజు, క్షమించాలి, 22వ రోజు మనం ధనుర్మాసం ప్రారంభించి 22వ రోజు 22వ పాశురం. ఇందులోని ఎంత అద్భుతమైనటువంటి అర్థం కలిగినటువంటి దాన్ని అందిస్తుంది తల్లి గోదాదేవి. ఏముంటుంది చిట్ట చివరి కథలు? ఒక్కటే ఒక మాట మనకి అర్థమైపోతుంది. ఏమిటంటే, మేము అందరం నీ గుమ్మం ముందుకు వచ్చి కూర్చున్నామయ్యా, మరి నువ్వు పొమ్మన్నా పోయేటటువంటి విధానం ఏం లేదు మాకు ఇంకా అంటే, నువ్వు తప్పనిసరిగా మమ్మల్ని అనుగ్రహించి తీరవలసిందే. పరమాత్మ ఎప్పుడైతే మనం అలాగ అడగగలుగుతామో పరమాత్మ కొంతసేపు చూస్తాట. వీళ్ళు ఏదో కాసేపు వచ్చారు, దండం పెట్టేసేసి అనుగ్రహిద్దాను, అనుగ్రహించకపోతే వెళ్ళిపోతారు అని ఊరుకుంటాడ. అది గమనించింది తల్లి గోదాదేవి. మేం కదలమంటే కదలం, అంతే. ఇక్కడే చిష్ట వేసుకుని ఉంటాం. నువ్వు అనుగ్రహించాలి, లేకపోతే మేము ఇక్కడి నుంచి కదిలేది లేదు అనేటప్పటికి పరమాత్మకి జారి వేసిందిరా వీళ్ళందరి మీద. వీళ్ళు ఏమైనా సరే అనుగ్రహించాలి అని తీర్మానించుకున్నాడు. ఇది మనకు కావలసినటువంటి పాసురం. పరమాత్మ తప్పనిసరిగా మనందరినీ కూడా అనుగ్రహించే రోజు అంటారనమాట ఈ పాసురంలోనే. అయితే ఇందులో కూడాను అహంకారం ఎంతెంత ప్రమాదమైందో కూడా నెమ్మదిగా చెప్తారు. ఇందులో ఏం చెప్తారు? రాజులందరూ రాజులు వాళ్ళ కింద సామంతం ఎంతెంత ఉంటే ఆ రాజ్యాలన్నీ పరిపాలించినటువంటి అహంకారం ఉంటుంది కదా, ఇది నాది, ఈ నాది అనేది ఎంత ప్రమాదకరమైందంటే ఏదైనా మన నుండి వదలదనమాట. అటువంటి నాది, నా సంసారం, నా పిల్లలు అని మనం ఎలాగా పట్టుకుంటుంటాము, రాజ్యాధికారం కలిగినటువంటి వాళ్ళు కూడా ఇది నా రాజ్యం, ఇది నాది వాళ్ళంతాను అనేసరికి పరమాత్మ గమనిస్తాట. సరే, నీది అనుకున్నాడు, నువ్వు అక్కడే ఉండు, నేను ఇక్కడే ఉంటాను. లేదు, నా వాడు అయ్యావనుకో నువ్వు, అప్పుడు నేను నా వాడిగా తీసుకుని నేను అనుగ్రహిస్తాను అంటాడు పరమాత్మ అనమాట. అది ఈ రోజు పాసురంలో చెప్తుంది. ఒకసారి అనుకుందాము. అని ప్రారంభిస్తోంది తల్లి ఈ పాసురంలో అనమాట. అంటే ముందుగా ప్రతి పదార్థాలు అవి వద్దు కానీ అర్థం చెప్పుకుంటున్నాం అన్నమాట. అంటే ఏముంటుంది తల్లి గోదాదేవి? సుందరమైనటువంటిది, విశాలమైనటువంటి మహా ఈ పృథివీ మండలం అంటే యావత్ భూమండలము కూడా, ఇది ఆ ఊరు ఈ ఊరు, ఆ దేశం ఈ దేశం కాదండి. యావత్ పృథివీ మండలం అంతటినీ కూడా ఏలినటువంటి రాజులందరూ కూడా, అంటే అలా ఉండేదా అండి? ఏ దేశంకి ఆ దేశమే కదండి, కాదు. యావత్ పృథివీ మండలాన్ని ఏలినటువంటివే మనకి భారతదేశంలో ఉండేటటువంటి
చరిత్ర ఒకసారి గమనిస్తే మనకు తెలుస్తుంది. యావత్ భూమండలాన్ని కూడా వీళ్ళే. అసలు పృథు చక్రవర్తి పాలించడంతోనే ఈ భూమండలానికి పృథివీ అని పేరు వచ్చిందని కూడా మన పెద్దవాళ్ళు అంటారు. ఈ పృథివీ మండలాన్ని అంతటినీ కూడా ఏకఛత్రాధిపత్యంగా భావించినటువంటి రాజులు తమ కంటే కూడా ఎవరు గొప్పవాళ్ళు లేరు. ఆ ఏదైనా పదవి చేతికి వచ్చేటప్పటికి అట్లాంటి అహంకారం వస్తుందో ఏమో మరి అని, తమ కంటే ఎవరు గొప్పవారు లేరు అనేటటువంటి అహంకారంతోనే వీళ్ళందరూ కూడా తమను జయించగలిగినటువంటి వాళ్ళు ఎవరూ లేరు అంటే అని సార్వభౌమ సింహాసనం కింద వాళ్ళందరూ కూడా గుంపులుగా చేరి ఉన్నట్లుగా తమను జయించినటువంటి సార్వభౌమ సింహాసనం కింద గుంపులుగా వాళ్ళందరూ కూడా చేరి ఉన్నారన్నమాట. అంతటి అహంకారం కలవాడు వినమ్రతగా వచ్చి చక్కగా కిందకి చేరి ఉన్నారు. మరి గుంపులుగా చేరి ఉన్నట్లు మేమందరము కూడా అభిమాన భంగమై వచ్చి, అభిమానం మాది ఎంతసేపు అంతా మాది మేము అనుకుంటూ ఉంటాం కదా, అదంతా కూడా మాకు భంగమై తొలగి నీ సింహాసనం కింద కృష్ణ పరమాత్మతో చెప్తున్నారు ఇవన్నీను. గోదాదేవి చెప్పిస్తోంది. భాగవతులు మన జోషి భాగవతులు అందరి చేత అనండి. మరి గోదాదేవి తన యొక్క గోపిక అందరి చేత కూడా కృష్ణ నీ సింహాసనం కింద వచ్చి ఇక్కడ దిగుకి గుంపులుగా వచ్చి చేరేమో చూసావు. మరి ఇక్కడ అంటున్నారు అన్నమాట, కొంచెం నువ్వు మమ్మల్ని కటాక్షించు. ఎలా కటాక్షించమని అడుగుతున్నారు? చాలా విచిత్రంగా అడుగుతుంది గోదాదేవి. మరి ఒక్కసారిగా కళ్ళు తెరవకు. ఒక్కసారిగా కళ్ళు తెరిస్తే ఏమో మేము భరించగలము లేము. నువ్వు అంతటి విశాలమైనటువంటి నేత్రము గలవాడు. అందుకని చిన్నగా చిరు గజ్జలు ఎలాగైతే మెడలో కడితే చిన్న గజ్జలు చిన్నగానే తెరిచి ఉంటాయే, అలాగా చిరు గజ్జలు చిన్నగానే కళ్ళని తెరిచి ఒక్కసారి దానిని ప్రసరింపజే. దాన్ని ఏమంటున్నారు? చిన్నగానే నీ కన్నులు చెరువు అంటున్నారు. ఎలా అంటే తామర పువ్వులాగా దీంట్లోనే ఇంకా ఏమంటారు? ఎటువంటి వాత్సల్యము అనేటటువంటి చాలా ప్రేమాతిశయం. వత్స అంటే సంతానం కదా, పిల్ల. అంటే తల్లి తన సంతానాన్ని ఎలాగ ప్రేమాశ్రయంతో కన్ను చూస్తుందో అలాగ నువ్వు కళ్ళు తెరిచి మమ్మల్ని అందరినీ కూడా వాత్సల్యంతోనే నువ్వు. పైగా ఎలా ఉన్నాయి నీ కళ్ళు? ఎర్రగా ఉన్న కళ్ళు. అది ఎర్రగా ఉంటే కోపంగా ఉన్నప్పుడు ఎర్రగా ఉంటాయి, ప్రేమాశయమైన ఎర్రగా ఉంటాయి. కానీ అందులో రెండిట్లోని కూడా చాలా ప్రత్యేకత మనకు చెప్తారు అన్నమాట. ప్రేమాతిశయంతో ఉన్నటువంటి ఆ ఎరుపు ఒక ప్రత్యేకమైనటువంటి ఎరుపులోనే, అంటే అతి ప్రేమతోనే మమ్మల్ని అనుగ్రహించు స్వామి. ఆ కన్నులు తెరిచి ఆ ప్రేమని మా మీద ప్రసరింపజేయి అని ఇందులో అడుగుతున్నారు అన్నమాట. అంటే ఇందులో ఇంకా ఏమంటారు? సూర్యచంద్రులు ఇద్దరు సూర్యనేత్రయు అంటారు. సూర్యుడు చంద్రుడే ఆయన కళ్ళుగా మనకి ఉపనిషత్తులు వేదాలు అని చెప్తాయి. అందుకని ఆయన రెండు కళ్ళు, ఆయన సృష్టి అంతటికీ కూడా ఆయనే కదా స్వరూపం. అందుకని సూర్యుడు చంద్రుడు ఆయన నేత్రాలు. ఈ సూర్య చంద్రుడి వలే అంటారు మేడ. అందుకని ఈ రెండు కళ్ళు తెరవడము అంటే ఏమిటి? సూర్య చంద్రుడు లాగా, అంటే ఇద్దరు కూడా ఒకసారి ఆకాశంలో ఉన్నట్లుగా ఉదయించినట్లుగానే నువ్వు నీ రెండు నేత్రాలతోనే మా మీద నీ యొక్క కృపా కటాక్షాన్ని ప్రసరింపజేయి స్వామి. మేము అంటే అనుభవించేటటువంటి తీరకుండా ఉన్నటువంటి ఎంత అనుభవించినా కూడా మన పాపం తీరడం లేదు, మన కష్టాలు తొలగడం లేదు. అటువంటి తీరినటువంటి పాపము, తొలగినటువంటి కష్టాలు అన్నీ కూడా నీ కృపా దృష్టి మా మీద ప్రసరించినప్పుడు అవన్నీ కూడా తొలగి మేము సుఖ సంపత్తులని పొందగలుగుతాము
అని గోదాదేవి నిశ్చింతగా మనందరికీ కూడా ఒక్కసారి పరమాత్మ అనుగ్రహాన్ని పొందండి చాలు. ఆ పరమాత్మ అనుగ్రహం ఒక్కసారి మన మీద కానీ కృపా కటాక్ష వీక్షణంలో పడితే ఇక మనకి కష్టాలు ఉండవు. మనకు కావాల్సింది అదే కదా. కష్టాలు ఉండకుండా ఉండాలి, సుఖాలే కలుగుతూ ఉండాలి, ఆనందంగా ఉండాలి. ఇది మన గోదాదేవి ఏం చెప్తోంది? పర కృష్ణ పరమాత్మని నీ రెండు నీ కళ్ళతోనే, అంటే నీ శశిసూర్య నేత్రయో అనే, అసలు అక్కడ నిజంగా చెప్పాలంటే కృష్ణుడి అక్కడ ఉన్నటువంటి కృష్ణుడికి శశిసూర్య నేత్రయో అనేసరికి ఒక పక్క సూర్యుడు ఒక పక్క చంద్రుడు కళ్ళు కనిపిస్తున్నాయి. కానీ వేదం చెప్పింది, వేదంలో పరమాత్మ ఎలా ఉంటారని చెప్పింది వేదం. అటు ఒకటి ఒక ఒకటి సూర్యుడు ఒకటి చంద్రుడు అయి ఉంటాడు ఆయన నేత్రాలు అని చెప్పింది కనుక దానిని మనసులో పెట్టుకుని వేద పరమే తిరుప్పావై అని చెప్పడం కోసం ఎక్కడెక్కడ వేదంలో ఏ ఏ విషయాలు అందించారో ఆయా విషయాలన్నీ కూడా పొందుపరచి మనకి ఎంతో అందంగా అందిస్తోంది తల్లి గోదాదేవి అన్నమాట ఇందులోనే. అందుకని ఈ చిన్న పాసురంలోనే ఇన్ని విషయాలు మనకి అందించింది. దీనిలోనే మరికొన్ని విషయాలు కూడా అందుకుంది, ప్రయత్నం చేద్దాం. ఏమంటుంది? గోపికలందరూ కూడా శ్రీకృష్ణ పరమాత్మని అంటే చేరడానికని మేలు కొలపడానికి వెనక అంటే నిన్నటి పాసురం వరకు కూడా ఎన్నెన్నో ప్రార్థనలు చేశారు. ఇక ఒకరు ఏమంటున్నారు అసలు మాట బాగా గుర్తుపెట్టుకోవాలి. ఈసారి పాసురంలో ఉన్న ప్రత్యేకతలోనే వేరొక గతి లేదు కృష్ణ, మాకు వేరొక గతి లేదు, నీకే చెందిన వారమే. ఇవి ఈ రోజు ఎందుకు చెప్తున్నానంటే ఇవన్నీ మనం శిలాశాసనములుగా శిలాక్షరములు అంటాం చూసారా, అలా మన హృదయం మీద రాసుకుని ఉంచుకోవాలట. అనునిత్యము పరమాత్మ స్మరించినప్పుడల్లా ఇది మనకు గుర్తు రావాలన్నమాట. పరమాత్మ ఏదో మనం ప్రార్థనలు చేస్తాం, బోర్డని నాలాడు చేసి పొద్దు నుంచి సాయంత్రం దాకా అలా ఏవో ప్రార్థనలు చేస్తూనే ఉంటాం. కానీ చేసేటప్పుడల్లా ప్రతి ప్రార్థనలోని ఏమిటి ఏ భావం నిండి ఉండాలి? కృష్ణ నీవే మాకు గతి, నీవు తప్ప మాకు వేరే గతి లేదు అనేటటువంటి నీకే చెందిన వాళ్ళము, నీకే చెందిన వాళ్ళము ఇది రాగలగా అంతే. ఈ ఆ ఒక్క భావం అనుకుంటే ఇంకా ఏ చిన్న ప్రార్థన చేసినా కూడా పరమాత్మ అనుగ్రహానికి మనం పాత్రలం అవుతాం అన్నమాట అని అంటూ ఇక ఏమంటున్నారు? అందుకనే వేరొక గతి ఏమీ లేదు మాకు, నీకే చెందిన వాళ్ళమే అని చెబుతూ దానికి ఉదాహరణ కూడా చెప్పాలి కదా. ఏదో చెప్పేస్తే అయిపోయిందా? శత్రువుల బలాలన్నీ కూడా శత్రువుల బలాలకి లొంగి అనన్యగతికులే వచ్చినట్లుగా మేము వచ్చి నీ దగ్గరికి చేరాం. నీ నీ మంచం కోళ్ళ కిందకి వచ్చి ఇక్కడికి చేరాం మేము అంటున్నారు. అంటే ఏమిటి చెప్తున్నారు? అనన్యార్హ శేషత్వము, పరమాత్మకే అతిశయం కలిగించడం అనేటటువంటి ఇక్కడ ఏమంటారు? పరమాత్మకే చెంది ఉండేటటువంటి వాళ్ళమే, కానీ ఇతరులకు చెంది ఉన్నటువంటి వాళ్ళము కానే కాదు. అది ఇన్నాళ్ళకి మాకు అటువంటిది జ్ఞానం ఉదయమైంది, మా జ్ఞానం కలిగింది. ఎవరి వల్ల? మా గోదాదేవి వల్ల, మా తిరుప్పావే వల్ల తల్లి అని చెప్తూ ఉంటే ఏమని చెప్తుంది? పరమాత్మకే మనం చెంది ఉన్నటువంటి వాళ్ళము, కానీ ఇతరులకు చెంది ఉన్నటువంటి వాళ్ళము కానే కాదు. ఎప్పుడైతే ఇది మన మనసులో ఈ జ్ఞానం ఉందో పూర్ణముగా మనకి ఈ జ్ఞానం కలిగి ఉండాలని చెప్తున్నాను అన్నమాట. అప్పటికి కానీ మనకి పరమాత్మ కటాక్షం కలగదు. ఎప్పుడైతే ఈ భావం మనలో పూర్తిగా నిండి ఉంటుందో, ఏ భావం నిండి ఉండాలి? అనన్యార్హ శేషత్వము అనే అంటే ఏమిటి? పరమాత్మకే అతిశయం కలిగించి పరమాత్మకే మనం చెంది ఉన్నటువంటి వాళ్ళమే, కానీ ఇతరులకు చెంది ఉన్న వాళ్ళము కానే కాదు. ఇది మనకి రావాలి ఇంతే. అప్పుడు ఏం అనన్య గతికత్వము. అనన్య గతిత్వం అంటే ఏమిటి? అనన్యార్హ శేషత్వము, అనన్య గతిత్వము, ఇవాళ అటువన్నీ కూడా రెండు విధాలుగా మనకి
స్వరూపాలు ఇంతకు ముందు 2, 3 పాసురాలు మనకు అందించిన తల్లి గోదాదేవి. మరి ఈ పాసురములోని మనం మెల్లమెల్లగా కనువిప్పి మెల్లమెల్లగా చూడవలసిందిగా ప్రార్థిస్తున్నారు ఈ రోజు పాసురం. అంటే పరమాత్మ కృపా కటాక్ష వీక్షణాలు మన మీద ప్రసరించేటటువంటి రోజు. మా సుమహేర గారికి ఆ భాగ్యం కలిగింది. ఆ పాసురాన్ని మన అందరికీ చక్కగా అందించారు. ఏమిటిది? పరమాత్మ యొక్క కృపా కటాక్ష వీక్షణాలు మన మీద ప్రసరింపజేసేటటువంటి విధంగా గోదాదేవి ప్రార్థిస్తోంది. అయితే ఇందులో ఏముంటుంది? కర్మవశాన మనకి పరమాత్మకు మనం దూరమైనటువంటి వారమే తెలుసు కదా. ఈ జీవులందరూ కర్మవశాన పరమాత్మ దూరమైనటువంటి వారమే. మళ్ళీ తిరిగి పరమాత్మ కలిసేటటువంటి విధానాన్ని మనకి తెలియజేయడమే ఈ ధనుర్మాస వ్రతము. ఇవాళకి మన తల్లి వివరంగా చెప్తోంది. ఈ ధనుర్మాస వ్రతానికి ఫలం ఏమిటి అంటే పరమాత్మ సన్నిహితంగా రావటమే అని చెప్తూ, దీనికి ఏమిటి ప్రధానంగా ఏమిటి కావాలి? పరమాత్మ దగ్గరికి అయిపోవాలని సన్నిహితత్వం అంటే వచ్చేస్తుందా? మరి అయితే దానికి ఏమిటి కావాలి అంటే భగవద్భక్తుల సహవాసము, ఇంకా ఆచార్య సమాశ్రయణము, ఇంకా మూడవది మంత్రోపదేశము, నాలుగవది మంత్రార్థము మననము. మంత్రార్థం ఉంటే సరిపోయిందా? దాన్ని మననం చేసుకుంటూ ఉండగలగాలి. మంత్రార్థ మననము. తర్వాత చివరిగానే మనం చెప్తాము భాగవత శేషత్వము. భాగవత శేషత్వం అయ్యాక పురుషకారంగా లక్ష్మీ సమాశ్రయణము, ఉపాయంగా భగవంతుని స్వీకరించడము, ఇవన్నీ కూడా మనకి ఎన్నో అవసరము అని చెప్తారన్నమాట. ఈ క్రమం అంతా కూడా ఇంతవరకు ఏమేమి క్రమం మీకు వరుసగా అందించాను. తల్లి గోదాదేవి మనకి ఇంతవరకు ఈ పాసురములలో అదే క్రమంలోనే పాసురములు అన్నీ కూడా తల్లి గోదాదేవి అందించింది. ఇందులో మొదటి పాసురంలోనే అంటే మొదటి పాసురం సూచించబడినటువంటి అనన్య గతికత్వము ఈ పాసురంలోనే మనకి వివరిస్తోంది అన్నమాట. అభిమానము అంటున్నామే మన మామూలు మాటల్లో. ఏమిటి అభిమానం? అభిమానం అనేటటువంటిది 2 విధాలుగా ఉంటుంది. ఒకటి సర్వము నాదే అంటే అన్ని నావే, అంతా నాదే అంటామే. సర్వము నాదే అనేటటువంటి అభిమానం. ఇంకా మమతాభిమానము అంటారు. ఇంకా ఆ తర్వాత నేను, నాది, ఇది దేహమే నేను అనుకోవడం. ఇంకా దేహము నేను, దేహానికి సంబంధించిన వాళ్ళందరూ నా వాళ్ళు అని కదా మనం అనుకున్నాం. దేహ సంబంధికులందరూ కూడా దేహము నేను స్వతంత్రుడనే అనేటటువంటిది అహంత అభిమానము అంటారు. దీన్ని అహంత అభిమానం అంటే వెనుకటి దానిలో మనకి అందరికీ కూడా శత్రువులందరూ కూడా రాజ్యాలన్నీ కూడా వదిలి నీ వాకిట్లోకి వచ్చినట్లుగా తెలియజేస్తుంది తల్లి గోదాదేవి. అవును కదా. వాళ్ళందరూ అంటే శత్రువులు రాజ్యాలన్నీ కూడా వదిలిపెట్టి నీ దగ్గరికి చేరావు. కానీ తిరిగి రాజ్యం ఇచ్చినా కూడా మా రాజ్యాలన్నీ మాకు అక్కర్లేదని మేము వచ్చేసాం. కానీ నువ్వు ఒకవేళ మమ్మల్ని పరీక్ష చేద్దాం కదా అని నీకు మళ్ళీ రాజ్యాలు ఇస్తానరా తీసుకోండి అన్నా కూడా, మేము ఇస్తానన్నా కూడా స్వీకరించము అని శత్రువులు నీ వాకటి ఉన్నట్లు ఉన్నాం మేము అందరం కూడాను అని ఇక్కడ అన్ని కూడా చెప్తున్నారు. ఏమని? మమత అభిమానాన్ని మనకి చక్కగా మాకు మమత అభిమానం తొలగిపోయింది. దేని మీద మాకు వ్యామోహం లేదు. ఇంకా వ్యామోహం అంటేనే మమత తొలగిపోయింది కృష్ణ. ఇది నీవు ఇంకా తర్వాత ఏమంటున్నారు? స్వపర జ్ఞానము అంటారు. ఇది స్వరూప జ్ఞానము అంటారు.
స్వపర స్వరూప జ్ఞానం అనేసరికి ఏమిటది? తాను స్వతంత్రుడని అనేటటువంటి జ్ఞానం చేతే మనకు స్వాతంత్ర్యము నశించి ఏంటిది పరమాత్మకే తాను శరీరము వంటివాడు అని. అంటే ఏమిటి? ఈ మనమేదో మనం ఒకడమే మన స్వతంత్రమే అనుకుంటాం. కాదు, మనం అందరం ఎవరికి చెందిన వాళ్ళని చెప్పుకున్నాం? పరమాత్మకి చెందినవాడు. అంటే మనకి ఎలాగైతే ఒక శరీరము, ఆ శరీరానికి అన్ని మనకి చేతులు కాళ్ళు ఇవన్నీ వేరుగా మనం చెప్తున్నామే, కానీ మనమే ఈ జీవులందరూ కూడా పరమాత్మకి ఒక శరీరము. పరమాత్మ ఏర్పడినటువంటి శరీరము ఈ జీవులందరూ కదా. ఆ జ్ఞానము అటువంటిది మనకు కలగగానే నేను అనేటటువంటి మాటకి ఎవరిది? పరమాత్మే. ఇది మనకి ఈ రోజు పాత్రంలో విశేష అర్థముగా తెలియజేస్తుంది తల్లి గోదాదేవి. నేను అని మాట మాటికి అంటుంటాం. నేను వెళ్ళాను, నేను చూశాను, నేను పొందాను అంటున్నామే. ఏమిటా నేను అంటే? దేహమా? దేహములో ఉన్న పరమాత్మ అంటే ఇక్కడ చెప్తారు మాట. నేను అనే పదానికి పరమాత్మే అనేటటువంటి అర్థము మనకి తెలియజేస్తుంది అనమాట. అంతేగా నేను అని చూపించేది దేహము కాదు, దేహంలో ఉన్నటువంటి, దేహాన్ని ఆనుకుని ఉన్నటువంటి పరమాత్మ. అటువంటి జ్ఞానమే మనకి ఆ జ్ఞానం కలగడమే ప్రత్యేకత. ఎప్పుడైతే అటువంటి జ్ఞానము మనకు కలిగిందో అంతే, ఇంక మనం అహం అనేటటువంటి పదం మనం సరి అయినటువంటి అర్థాన్ని మనం పొందగలుగుతాము. అంతేగాని అహం అనగానే ఈ శరీరం అనుకోకుండా ఈ శరీరములో ఉన్న పరమాత్మే అని అందులోకి రాగలిగితే ఉన్నంత వరకు కూడా అన్నమాట స్వాతంత్ర్యం. అలా ఎప్పుడైతే భావించగలుగుతామో మనకి ఇంకా స్వాతంత్ర్య బుద్ధి ఉండదు. ఎందుకని? మనం ఆయన పరతంత్రులమే, మనం అందరం కూడా పరమాత్మకు చెందిన వాళ్ళని అనగానే పరతంత్రులం అయిపోయాం అని. అలాగే మనకి దాని భావం అంతా కూడా మనకి తెలియజేస్తారు అన్నమాట. ఇంకా దాసభావం వచ్చేస్తుంది వెంటనే. మనం పరమాత్మకు చెందిన వాళ్ళని అని అనుకోగానే పరమాత్మ స్వామి, మనం ఆయన సొత్తు. స్వామి సొత్తు అనే భావం ఎలా అయితే ఉంటుందో అలాగే దాసభావం మనకి వెంటనే కలుగుతుంది. కానీ అంటే ఇంకా పరమాత్మే మనకి ధారకము, పోషకము, ఇంకా భోగ్యము, ఇవన్నీ కూడా అటువంటి బుద్ధి మనకి కలుగుతుంది వెంటనే. అది అది కలిగినప్పుడు అంతవరకు మనకి అది కలిగితే తప్ప పరమాత్మే మనకి రక్షకుడు అని తెలుస్తుంది. పరమాత్మ నువ్వు రక్షించకపోయినట్లయితే మేము ఉండలేము అని అలాగొచ్చి నువ్వే మాకు శరణం అని చెప్తూ ఇది పరమాత్మే నాకు శరణం అని అనగలగడం చేస్తాం అన్నమాట. కొంతకాలం రాజ్యం చేసినవాడు సర్వ విధములైనటువంటి ఐశ్వర్యాలని కూడా, రాజ్యం చేయడం అంటే సామాన్యం కాదు కదా, సకల విధములైన ఐశ్వర్యాలని కూడా భగవద్ అర్పణం చేసి భగవద్ ఆలయంలో ఉన్నప్పుడు కూడా అంటే అన్ని అర్పణం చేసేసాడు. అంతా నాది కాదు నాది కాదు ఇచ్చేసాడు. కానీ తాను రాజు అనే భావం ఒకటి ఉంటుంది కదా. నేను రాజుని అని మనసులో ఉన్నటువంటి తాను రాజు అనేటటువంటి భావం మాత్రం ఇంకా లోపల లోపల మెదులుతూ ఉంటుంది. అది మెదులుతున్నన్నాడు భగవద్ అనుగ్రహం కలగదు. అది ఎప్పుడైతే తొలగుతుందో అది అప్పుడు పరిపూర్ణంగా ఎలాగైతే ఆత్మస్వరూప గుణం ఎప్పుడైతే వస్తుందో అప్పటికి గాని పరమాత్మ కటాక్షం లభించదు. ఇది మనకి ప్రత్యేకంగా చెప్తారు. అందుకని మన శరీరమే మనకు ఒక రాజ్యము, దానికి జీవుడే రాజు. అందుకని రాజ్య పరిపాలనము చేసేటటువంటి రాజుకి ఎలా అయితే ఉంటుందో అలా శరీరానికి తానే రక్షిస్తున్నాను అనేటటువంటి మనకి వృధా అభిమానం చేత స్వతంత్రులం అవుతున్నాము. ఈ స్వతంత్రులు అవడం వలన ఈ భావము మనకి ఏర్పడడం వల్ల
అభిమాన భంగమై అప్పుడు మనకి భగవత్ సేవ శ్రేష్ఠత్వ జ్ఞానము పరిపూర్ణంగా కలగాలి అంటే ఈ స్వతంత్రము తొలగాలి అంటారు మనకి. పరమాత్మకి చెందిన వాళ్ళం అని రావాలి. భగవత్ కటాక్ష పాత్రత అంటే కలిగి కర్మ ఎప్పుడైతే భగవత్ కటాక్షం కలుగుతుందో కర్మ పూర్తిగా నశిస్తుంది. మనకి ఎన్నెన్నో జన్మల నుండి సంచితమైనటువంటి కర్మ అంటే దాచుకొని మూట కట్టుకొని వీపి పెట్టుకొని వస్తున్నాం అంటుంటారు మనవాళ్ళు. ఆ పట్టుకొస్తున్న సంచిత కర్మ అంతా కూడా భగవత్ కటాక్షం వలన నశిస్తుంది. ఇది మనకి చాలా ప్రత్యేకమైన చెప్తారు అన్నమాట. అప్పుడు ఎప్పుడైతే కర్మ నశిస్తుందో మనకి పరమ భక్తి కలుగుతుంది. పరమాత్మ యందు పూర్తిగా ప్రేమ భక్తి అంటే ఏమిటి? ప్రేమ పూర్వకమైనటువంటి. అప్పుడు పుణ్య పాపములు అన్నీ కూడా ఆ కర్మ అనే నశిస్తుందని చెప్పుకున్నాం కదా. భగవద్ దర్శనం వలన పుణ్యపాపములు ఉన్న పుణ్యం ఉన్నా మళ్ళీ కష్టమే మనకి. పాపం ఒకటే కాదండి మనకి అడ్డు, పుణ్యం కూడా మనకి ప్రతిబంధకమే అన్నారు మన పెద్దవాడు. పుణ్యం కూడా పూర్తిగా కొనసాగాలి, తొలగాలి, పాపము తొలగాలి. అప్పుడే మనకి పరమాత్మ యొక్క అనుగ్రహం కలుగుతుంది అని మనకి ప్రత్యేకంగా చెబుతూ, అటువంటి అప్పుడు మనకి దానికి అభిమానము అంటే ఇవన్నీ కూడా అభిమానం ముందు మనకి తొలగాలి. అలా అభిమానం తొలగి అనన్యార్హ శేషత్వ జ్ఞానము కలిగి అనన్య భోగ్యత్వ బుద్ధితో తదైక గతికులమై ఉన్నవాళ్ళమి అని భగవత్ కటాక్ష పాత్ర కలిగి భగవద్ దర్శన రూప పరభక్తి కలగాలి. అది ఇప్పుడే కలుగుతుంది అని చెప్తాను. చేత గోపికలు ఈనాటి పాసురములో మన అందరికీ కూడా ఈ అంటే ఇంకా ఎన్నో విషయాలు చెప్పుకోవాల్సి ఉన్నా కూడా కొంతవరకు కూడా వివరణగానే మనం అందుకోవాలి అనుకుంటూ ముందుకు వచ్చాం. అయితే ఇంకా ఏంటంటే అంటారు మేడం, వేరొక దిక్కు లేక వచ్చాము అనాలి. పెరుమాళ దగ్గరికి నాకు నువ్వు అనుగ్రహించకపోతే ఇంకోళ్ళు ఉన్నారులే, వాళ్ళు నన్ను అనుగ్రహిస్తారు అన్నాం అనుకోండి, వెళ్ళి అంటారు ఎవరైనా సరే. ఎవరి దగ్గరికైనా యాచించడానికి వెళ్ళినప్పుడు ఏమనాలి? మీరు దక్కు మాకు ఎవరు వేరే దిక్కు లేరు అని ఎలా అంటావు? పరమాత్మ దగ్గర అదే విధంగా పరమాత్మ మాకు వేరొక దిక్కు ఎవరు లేరయ్యా, నువ్వేనయ్యా, నువ్వు రక్షించకపోతే మేము ఎక్కడికి వెళ్ళిపోయేటటువంటి స్థానం ఏం లేదు, మాకు రక్షించు, తప్పక రక్షించవలసిందే నీవే అని అన్నప్పుడే అప్పుడు పరమాత్మ ఇక్కడ మనకి వీళ్ళు నేను రక్షించకపోతే ఇంకో దగ్గర వెళ్తారేమో చూద్దాంలే అని కృష్ణ పరమాత్మ కాసేపు వీక్షిస్తాడు. అంటే కాసేపు ఆ వెయిట్ అండ్ సీ అంటుంటారు మనవాడు. చూడు వీళ్ళు ఎలా ఉంటారో చూద్దాం అని ఆగుతాట ఆయన. వాళ్ళు ఏమైనా సరే కృష్ణుని కథనం ఇక్కడి నుంచి అని తీర్మానించుకుని ఉన్నారు. అప్పుడు కృష్ణ పరమాత్మ జాలి కలుగుతుంది. అయ్యే నన్నే నమ్ముకుని వచ్చారు, నేనే కటాక్షించి తీరాల్సింది వీళ్ళని అని ఆ కృష్ణ పరమాత్మ అనుగ్రహం లభించేటటువంటి అద్భుతమైనటువంటి పాసురము. విభీషణ శరణాగతి ఇలాంటివన్నీ కూడా మనకి ఉదాహరణగా తల్లి గోదాదేవి ఈ పాసురంలో అర్థమయ్యేటట్లుగా అందించింది. వాటన్నిటినీ కూడా ఇంకా వివరంగా ఇప్పుడప్పుడు అవకాశం ఉన్నప్పుడల్లా మీకు అందిస్తూ ముందుకు వెళదాం. సర్వం శ్రీకృష్ణ అర్పణమస్తు. ఓం అస్మద్గురుభ్యో నమః. శ్రీమతే రామానుజాయ మంగళం. కురుక్షేత్రే రక్షాక్షోణి విహారిణే పాదసారథి రూపాయ గీతాచార్య మంగళం. భారద్వాజ కుల అమృత ఉదయ విధో ఆచార్య పీఠే శిశు శ్రీనివాస రామానుజార్య గురు ఆప్త ఆగమాంతద్వయం తత్పాదార్చన ధారకం మన్మయ ధ్యానం
रामकृष्णमाचार्यमस्मद्गुरुम् अहं भजे पार्थसारथिम् गीताचार्यम् अस्मद्गुरुम् अहं भजे वेङ्कटाचार्य स्वामिनम् अस्मद्गुरुम् अहं भजे श्रीमन्नारायणम् अस्मद्गुरुम् अहं भजे श्रीनिवासरामानुजाचार्यम् अस्मद्गुरुम् अहं भजे सर्वे भवन्तु सुखिनः सर्वे सन्तु निरामया सर्वे भद्राणि पश्यन्तु मा कश्चित् दुःखभाग् भवेत् ॐ शान्ति शान्ति शान्तिः